ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. ఈ యొక్క బైబిల్ స్టడీకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం ప్రియులరా. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సాయంకాల సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్లీజ్ టర్న్ విత్ మీ టుడేస్ బైబిల్ స్టడీ ప్రావర్బ్స్ చాప్టర్ 3. సామెతలు 3వ అధ్యాయంలోకి ఈరోజు మన బైబిల్ స్టడీని మనం ధ్యానించుకుందాం ప్రియులరా. సామెతలు 3వ అధ్యాయము 13 to 18. It's a 5 verses we are going to read. సామెతలు 3వ అధ్యాయము 13 నుంచి మనము 18 వరకు మనం చదువుకుందామండి. సామెతలు 3వ అధ్యాయము 13 నుంచి 18 వరకు చదువుకుందాం. ఫస్ట్ రీడ్ ఇన్ తెలుగు. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంచి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దానిని పట్టుకుని వారందరూ ధన్యులు. In the English it says, blessed is the man who gains wisdom. Blessed is the man who gains knowledge. It is more precious than silver. It is more better than gold. It is more valuable than rubies. Then it says, in its right hand there is a life. In his left hand there is a peace. You cannot compare the wisdom, the knowledge with anything you earn. It has a tree of life, the fruit of life. జ్ఞానం ఎంత గొప్పదంటే ప్రియులరా, బంగారము కంటే, వెండి కంటే, పగడముల కంటే అది విలువైనది. దానిలో జీవము కలదు, దానిలో లాభము కలదు, దానిలో జీవ వృక్షము జీవ ఫలము కలదు, దానిలో సమాధానము శాంతి కలదు. జ్ఞానంతో మనకున్న సంపాదన అంతట్లో మనం జ్ఞానం కొనాలన్నా సరిపోదంట మన యొక్క సంపాదన, అంత గొప్పది. సో నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్ cannot be compared with anything. You cannot buy knowledge, wisdom with our money, with our property, with our gold, with our silver, with our rubies. Wisdom basically is given by God. ప్రియులరా, ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క వివేకమును మనము మనకున్న సంపాదనతో మనం కొనలేమంట. అది బంగారం కంటే శ్రేష్టమైనది, వెండి కంటే విలువైంది, అది పగడముల కంటే శ్రేష్టమైనది. దాంతో మన సంపాదన అంతా మనం పెట్టి దాన్ని కొనాలన్నా అది సరిపోదు. ఎందుకంటే జ్ఞానం అనేది దేవుడిచ్చేది, దేవుడే ఇవ్వాలి. Now I'll explain what is the wisdom and knowledge. వివేకము జ్ఞానముకు ఉండే ఒక వ్యత్యాసం ఏంటంటే ప్రియులారా, wisdom is given by God. Knowledge is acquired by us, earned by us. వివేకం అనేది దేవుని ద్వారా మనకు ఇవ్వబడుతుందంట ప్రియులారా. జ్ఞానము మనం సంపాదించుకునేదంట. Example, a man who studies MBBS,
He gains knowledge about the medicine, about the health. A man who studies about dentist, he gets knowledge about dental, teeth. A man who studies civil engineer, he gains knowledge about how to build the structure. A man who studies software engineer, he gains knowledge of that particular computer, hardware, software, programming. A man who studied agriculture, he gains knowledge about how to plant, how to grow the plants. So that is the knowledge. We gain it, we study and we earn it. ప్రియులరా, ఉదాహరణము ఎంబీబీఎస్ చదివిన వ్యక్తి, డాక్టర్ చదివిన వ్యక్తి, అతనికి మందుల గురించి, ఔషధం గురించి, మానవుని యొక్క శరీరంలో ఏ ఏ అవయవంలో ఎలా ఉన్నాయో, దానికి సిక్నెస్ వస్తే దాన్ని ఏం చేయాలా అని నేర్చుకుంటారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఈ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఈ యొక్క కట్టడాలు ఎలా కట్టాలి, బిల్డింగ్స్ ఎలా కట్టాలి, దాని గురించి వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అగ్రికల్చర్ స్టడీస్ చేసుకున్న వాళ్ళు ఈ పొలంలో విత్తనాలు ఎలా వెయ్యాలి, ఆ యొక్క పంటను ఎలా పెంచాలి, దాన్ని ఎలా కొయ్యాలి, దాంట్లో ఎలా మనకు ఫలం రావాలి, వాటి గురించి. సో వీళ్ళు జ్ఞానము చదివి సంపాదించుకున్నారు. బట్ ద విజ్డమ్, ఇట్స్ నాట్, వీ కెనాట్ స్టడీ ద విజ్డమ్. యూ కెనాట్ స్టడీ అండ్ ఎర్న్ విజ్డమ్. వివేకము మనం చదివి ప్రియులరా దాన్ని మనం సంపాదించుకోలేము. సో ఇట్ ఈస్ గివెన్ బై గాడ్ ఫ్రమ్ ద టైమ్ వీఆర్ బోర్న్. మనం పుట్టినప్పటి నుండే దేవుడు మనకు వివేకం ఇస్తాడు. ఇట్ ఈస్ నాట్ ఎర్న్డ్ బై స్టడీస్, ఇట్ ఈస్ నాట్ ఎర్న్డ్ బై ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ నాట్ ఎర్న్డ్ బై సమ్ లెర్నింగ్. ఇట్ ఈస్ గివెన్ బై గాడ్. ఈ వివేకం అనేది మనం పుట్టినప్పటి నుండే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడంట ప్రియులరా. అది మనం చదివి నేర్చుకొని సంపాదించుకునేది కాదు. ఎగ్జాంపుల్, there are many women, there are many men who did not go to school, who did not study, they don't know about ABC, but they were married, they lived together with the husband and wife, they had children, they brought up their children, they educated their children, they married their children. Now today they are all enjoying with their grandchildren. Now here they did not study, they don't have any knowledge about the world, about computer, about engineering, about medicine, but they have a wisdom from God. ఒక భార్య భర్తలు ప్రియులు చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్షరాలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లకు పెద్దగా చదువు రాదు, కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని తమ భార్య భర్తతో వాళ్ళు కాపురం ఉండి సంసారం చేసి పిల్లలను కని వాళ్ళ పిల్లలను పెంచి వాళ్ళని చదివించి వాళ్ళ వివాహాలు చేసి వాళ్ళ పిల్లలను చూసి వాళ్ళు సుఖంగా ఉంటున్నారు ప్రియులరా. వాళ్ళకి ఈ లోక జ్ఞానము, కంప్యూటర్ గురించి, ఈ యొక్క మెడిసిన్ గురించి, ఇంజనీరింగ్ గురించి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకు దేవుడిచ్చిన జ్ఞానం ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఆ జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహించారు. సో గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ సచ్ ఎ విజ్డమ్. దిస్ పీపుల్ హూ నెవర్ స్టడీడ్, దే నో హౌ టు బిహేవ్ విత్ అదర్ పీపుల్, they know what to talk, they know how to bring up their children. That is wisdom. This wisdom cannot be earned by studies. ఇది చదవడం వల్ల మనం నేర్చుకోవడం వల్ల వచ్చేది కాదండి వివేకం, దేవుడే మనకిస్తాడు. సో వి ఆల్ హ్యావ్ విజ్డమ్, మనందరికీ దాని వివేకము ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ స్టడీడ్, హూ లెర్న్, హూ స్టడీడ్ అబౌట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ and they gain knowledge. చాలామంది ప్రియులరా, అందరికీ దేవుడు వివేకం ఇచ్చాడు, కానీ ఈ జ్ఞానం అనేది కొంతమంది చదువుకొని సంపాదించుకున్నారు, దాన్ని బట్టి దేవుడికి వందనాలు. సో టుడే we will learn about wisdom and knowledge of God. దేవుని గురించి, దేవుని జ్ఞానం గురించి, దేవుని తెలుసుకోవడమే మనకు నిజమైన జ్ఞానం. What is the true knowledge? What is the true wisdom? What is the true understanding? What is the true intelligence? నిజమైన జ్ఞానము, నిజమైన వివేకము,
నిజమైన వివేకం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారు అంటే ప్రియులారా, బైబిల్ సేస్ ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ దట్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. దేవుడే మనుషులకు జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను ఇచ్చేవాడంటే ప్రియులారా. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, యు టేక్ ప్రావర్బ్స్ చాప్టర్ 2 verse 6. సామెతలు 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకుంటే ఈ యొక్క వివేకము, ఈ యొక్క అండర్స్టాండింగ్ లేకపోతే ఈ యొక్క జ్ఞానమును ఎవరిస్తారంట? చూడండి ప్రియులరా. ఫర్ ద లార్డ్ గివ్స్ విజ్డమ్ అండ్ ఫ్రమ్ హిస్ మౌత్ కమ్స్ నాలెడ్జ్. వన్స్ అగైన్, ద లార్డ్ గివ్స్ విజ్డమ్. Proverbs 2 verse 6. The Lord gives wisdom and from his mouth comes knowledge and understanding. Yes. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. It is the Lord who gives us wisdom and from his mouth comes knowledge and understanding. బైబిల్ తెలుగు ఇట్ సేస్ యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. So if you're really looking for a wisdom, if you're really looking for real knowledge which will last long, నిరంతరం నిలిచి ఉండే జ్ఞానము, నిరంతరం నిలిచి ఉండే వివేచన మనకు కావాలంటే ప్రియులరా, దేవుడే ఇస్తాడంట. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్. అది వేరే స్థలం నుంచి వచ్చేది కాదు. ఓన్లీ గాడ్ హ్యాస్ టు గివ్ ఇట్ బికాస్ గాడ్ హ్యాస్ దట్ వన్. అది ఎక్కడి నుంచి వేరే స్థలం నుంచి వచ్చేది కాదు ప్రియులరా, అది దేవుడే ఇవ్వాలి, అది దేవుడి దగ్గర నుంచే రావాలి. Colossians chapter 2 verse 3. Colossians, the book of Colossians chapter 2 verse 3. See what Bible teaches about the knowledge of God. Colossians, in him are hidden all the treasures of wisdom and knowledge. Once again, in him are hidden all the treasures of wisdom and knowledge. Telugu, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. Wisdom and knowledge are hidden in him. Their treasures are hidden in him. బుద్ధి జ్ఞానములు ఆయన యందు గుప్తములై ఉన్నవి. అవి గుప్తములంట ప్రియులా, మనం దాన్ని వెతికినప్పుడు అవి మనకు దొరుకుతాయి. ఇట్స్ లైక్ ఎ హిడెన్ ట్రెజర్. You know what people do for hidden treasure? They will go, they will dig it. Sometimes they will go very deep until they get it, until they find it. They will keep on digging, they will keep on digging. గుప్తములు ప్రియుల, గుప్త నిధులు ఎక్కడన్నా ఉన్నాయని తెలిసినప్పుడు వాళ్ళు అది దొరికే వరకు దాన్ని తవ్వి 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 అవి దొరికే వరకు, దాన్ని కనుగొనే వరకు వాళ్ళు వదలరు. సో సేమ్ థింగ్ బైబిల్ సేస్, since God is a God who has a wisdom and knowledge, it is since he who gives wisdom and knowledge, better we look towards him for that knowledge and wisdom. ప్రియులారా, దేవుడే మనకు జ్ఞానమును వివేకం ఇచ్చేవాడు కాబట్టి మనం ఆయన, బికాస్ ఆయనలోనే ఉన్నాయంట. ఇన్ హిమ్ దే ఆర్ హిడెన్. నౌ వన్స్ డానియల్ ఈస్ ప్రైజింగ్ గాడ్. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో డానియల్ ఈస్ ప్రైజింగ్ గాడ్. He is thanking God. And what is he thanking God? Chapter 2 verse 19 and 20. Book of Daniel chapter 2 verse 19 and 20. You know what Bible teaches about wisdom and the true wisdom of God? Yes. Chapter 2 verse 9. Then Daniel praised God. Praised the God of heaven and said, praise the name of the God forever and ever. Wisdom and power are his. He gives wisdom to those who are wise and knowledge to those who are discerning. Yes, Telugu. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను.
కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలవాడు, దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటినీ దేవుని నామము స్తుతించును గాక. యుగములన్నిటిను దేవుని నామము స్తుతి నొందును గాక. ఆయన కాలమును సమయములను మార్చేవాడై ఉండి, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. 22వ వచనము 22. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. See, Daniel is telling, oh Lord, in the night he is praising God and saying, oh God, I thank you, O God of heaven and earth. And he praised and said, oh Lord, wisdom and power are his. He gives wisdom to the wise and knowledge to the discerning. ఆయన జ్ఞానులకు జ్ఞానమును, వివేకులకు, అంటే ఎవరైతే those who are seeking for it, who are looking for it, who are longing for it, who wanted to try to gain it, God wants to give it to them. దేవుడు అలాంటి వాళ్లకు, దాన్ని వెతికే వారికి, దాన్ని సంపాదించుకోవాలా, దాన్ని ఎట్లా నేను పొందాలా అనే వారికి దేవుడి యొక్క వివేక జ్ఞానములు ఇస్తాడంట. If we have earned knowledge, it's well and good. మనం ప్రియుల జ్ఞానం సంపాదించుకుని ఉంటే మంచిదే. బట్ వీ నీడ్ విజ్డమ్. మనకు వివేకం అవసరం అండి. హౌ టు టాక్ విత్ అదర్ పీపుల్, హౌ టు బిహేవ్ విత్ అదర్ పీపుల్, how to live with the wife and husband and children, how to manage our finance, how to earn, how not to earn, how to spend, how not to spend, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలా, భార్య భర్త పిల్లలతో మనం ఎలా కలిసి ఉండాలి, మనం ఎలా డబ్బు సంపాదించాలి, మనం డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, మనం ఎలా డబ్బు సంపాదించకూడదు, మనం డబ్బు ఎలా ఖర్చు పెట్టకూడదు, ప్రియులరా మన ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, ఇవన్నీ ఇట్ బిలాంగ్స్ టు ద విజ్డమ్. అది వివేకంలోకి సంబంధించింది, కానీ అది చదువుకుంటే వచ్చేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు. సో విజ్డమ్ ఈస్ గివెన్ బై గాడ్. హీ ఈస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఆల్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఈస్ హిడెన్ ఇన్ హిమ్. ఆయన యందు జ్ఞానములు, వివేకములు గుప్తములై ఉన్నవి. ఆయన మాత్రమే మనకివ్వాలి. నౌ there is one verse in the Bible, it says Jesus Christ is our wisdom. 1 Corinthians chapter 1 verse 30 and 31. If you read, there it says Jesus Christ became our wisdom. యేసు క్రీస్తు మన వివేకము, మన జ్ఞానము, మన అండర్స్టాండింగ్ ఆయన అయ్యుంటున్నాడు. Yes, 1 Corinthians chapter 1 verse 30 and 31. It says, it is because of him, God, that you are in Christ Jesus, who has become for us wisdom from God, that is our righteousness, holiness and redemption. Therefore, as it is written, let him who boast in the Lord. Once again I'll read. As it is written, therefore let him boast in the Lord. What is that? It is because of him, because of God, that you are in Christ Jesus, who has Jesus became our wisdom from God, that is our righteousness, holiness and redemption. Yes. అయితే దేవుని మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలనని రాయబడి ఉన్నది. దేవుని మూలముగా ఆయన, అంటే దేవుని మూలముగా యేసు ప్రభు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, వివేచనము ఆయను. ఎంత చక్కగా రాయబడింది ప్రియులారా. ఆయన మూలముగా యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, వివేచనములాయను. Through God, Jesus Christ became our wisdom.
He became our righteousness. He became our holiness. He became our understanding. So therefore, we need to boast in the Lord, not in anything. మనం ప్రియులరా, క్రీస్తు మనకు జ్ఞానమాయను కాబట్టి, క్రీస్తు మనకు వివేకమాయను కాబట్టి మనము ఆయనందే అతిశయించాలా. We should not boast on our wisdom. We should not boast on our knowledge. We should not boast on our riches. We should not boast on our education. We should not boast about our property. We should always think, these things are given by God to me. I thank you, Lord. That's what we need to think about these things. These things need not to be boasted. మనకున్న ఆస్తి, మనకున్న డబ్బు, మనకున్న ఉద్యోగం ప్రియులరా, మనకున్న జీతము, మనకున్న చదువు పట్టాలు, మనకున్న అంతస్తు, మనకున్న బంగారము, వీటిని గురించి మనము అతిశయించవలసిన పనులు క్రియలు కావు. ఇవి అతిశయించవలసినవి కావు. వీటిని మనసులో ఎవరు అడిగినా మన మనసులో ఇవి దేవుడిచ్చాడు అని మనం థ్యాంక్స్ చెప్పాల్సిన సంగతులు ఇవి. గర్వించవలసిన అవసరం లేదు. మనం అతిశయించవలసిన పనులు కావు. Now, let me come to the conclusion. So, Bible is teaching who is our wisdom, who is our knowledge, who is our understanding. ప్రియులారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మన జ్ఞానము, మన తెలివి, మన వివేచన ఎవరయ్యా అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ విజ్డమ్. యేసుక్రీస్తే మన వివేకము, వివేచన. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ నాలెడ్జ్. యేసుక్రీస్తే మన జ్ఞానము. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ అండర్స్టాండింగ్. యేసుక్రీస్తే మన యొక్క అండర్స్టాండింగ్, బుద్ధి జ్ఞానముల వివేచనలు. సో when Bible says search for a wisdom, blessed is the man who finds wisdom, who gains wisdom. జ్ఞానమును సంపాదించుకున్నవాడు ధన్యుడు, జ్ఞానమును పొందువాడు ధన్యుడు అంటే అర్థం ఏంటి? ఇట్ నాట్ స్టడింగ్ సో మెనీ డిగ్రీస్ అండ్ గెయినింగ్ సో మెనీ డిగ్రీస్, అనేక డిగ్రీలు చదివి సంపాదించుకోవడం కాదండి. దట్ మీన్స్ ద మోర్ ఐ నో జీసస్ క్రైస్ట్, ద మోర్ ఐ అండర్స్టాండ్ జీసస్ క్రైస్ట్, ద మోర్ ఐ అండర్స్టాండ్ హిస్ వర్డ్, the more I understand about his characters, the more I understand his deeds, the more I understand his future deeds, what he is going to do. That is what gaining wisdom and knowledge. యేసు ప్రభువుని తెలుసుకోవడం అంటే ప్రియులరా, ఆయన గుణాలను, ఆయన క్రియలను, ఆయన చేసిన పనులను, ఆయన చేయబోయే పనులను, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన లేఖనాలను ఎక్కువ తెలుసుకుని ఎక్కువ సమయం గడపడమే జ్ఞానం సంపాదించుకోవడము. Again, let me share with you, we read Bible to gain a true wisdom, a true knowledge, a true understanding of God, of Jesus Christ, of His Word, of His deeds. నిజమైన జ్ఞానము, వివేకములు, నా ప్రియులరా, బుద్ధి సంపాదించుకోవడం అంటే యేసుక్రీస్తును తెలుసుకోవడం, ఆయన గుణాలను తెలుసుకోవడం, ఆయన వాక్యాలను తెలుసుకోవడం, ఆయన ఏం చేశాడో గతంలో వాటిని తెలుసుకోవడం, ఆయన ప్రస్తుతానికి మనల్ని బ్రతికించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఏం చేస్తున్నాడో దాన్ని అర్థం చేసుకోవడం, రాబోయే దినాలలో ఆయన ఏం చేయబోతున్నాడో దాన్ని ఇవన్నీ తెలుసుకొని మనల్ని మనం సిద్ధపరచుకోవడమే అదే నిజమైన జ్ఞానము, అదే నిజమైన వివేకము, అదే నిజమైన. సో వాట్ ఈస్ ట్రూ విజ్డమ్? ట్రూ విజ్డమ్ ఈజ్ సంథింగ్ knowing Christ, understanding Christ, understanding His word, understanding His past deeds, understanding His present blessings, that He kept us alive, He kept us good health, He has given what He is going to do in the future. Gaining Christ means knowing more and more, becoming like Him and preparing ourselves for the second coming of Jesus. యేసు ప్రభు రెండో రాకడకు మనల్ని మనం సిద్ధం చేసుకొని ఆయన యొక్క రాకడకు మనం ఎదురు చూడడమే జ్ఞానము, బుద్ధి సంపాదించుకోవడం. సో ప్రియులారా, సో హోల్ బైబిల్ ఈస్ టీచింగ్ అబౌట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. దిస్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఓన్లీ క్యాన్ బి గివెన్ బై గాడ్, ఓన్లీ క్యాన్ బి బికాస్ ఇట్స్ ఓన్లీ హిడెన్ ఇన్ హిమ్. ఈ యొక్క వివేకములు, జ్ఞానం ప్రియులారా ఆయనలోనే దాగి ఉన్నాయంట. ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు.
Who is that wisdom? ఆ జ్ఞానం ఎవరు? బైబిల్ సేస్ జీసస్ క్రైస్ట్ ఇస్ అవర్ విజ్డమ్, జీసస్ క్రైస్ట్ ఇస్ అవర్ నాలెడ్జ్, ఈజ్ అవర్ అండర్స్టాండింగ్, ఈజ్ ఎవ్రీథింగ్ టు అస్. ఆయన్నే మన జ్ఞానము, ఆయన్నే మన వివేకము, ఆయన్నే మన ఆలోచన. వై షుడ్ వి సీక్ దట్? ఎందుకు మనం దాన్ని వెతకాలి అంటే, ఇన్ వర్స్ ఐ థింక్ వర్స్ 14, can you read verse 14? Proverbs chapter 3:14. వెండి సంపాదించుట కంటే వెండి సంపాదించుకుంటే, జ్ఞానం సంపాదించుకొనుట మేలు. it says it is more profitable than silver. Why should we seek this wisdom and knowledge? Because it is more profitable than silver. అది వెండి సంపాదించుకున్నట కంటే శ్రేష్టమైనది. Why we should find the wisdom? Wisdom yields better return than gold. ఇంగ్లీష్ తెలుగులో అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అపరంజి సంపాదించుకున్నట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అపరంజి బంగారము, కొంతమంది పుత్తడి అని అంటారు కదా. సో వీటిని సంపాదించుకున్నట్ట కంటే జ్ఞానం సంపాదించుట వెండి కంటే మంచిదంట, బంగారం కంటే శ్రేష్టమైనది. ఇట్ ఈస్ బెటర్ దెన్ సిల్వర్, ఇట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ దెన్ గోల్డ్. అండ్ థర్డ్లీ ఇట్ సేస్ విజ్డమ్ ఈస్ మోర్ ప్రెషియస్ దెన్ రూబీస్. పగడముల కంటే అది ప్రియమైనది. పగడముల కంటే అది ప్రియమైనది. Nothing wrong having gold, nothing wrong having silver, nothing wrong having rubies, nothing wrong having precious stones. నవరత్నాలు కలిగి ఉండడం తప్పేం కాదు ప్రియులు. వెండి బంగారములు, అపరంజి లేకపోతే పగడములు కలిగి ఉండడం తప్పేం కాదు. కానీ వీటన్నిటికంటే దేవుణ్ణి తెలుసుకోవడము, దేవుని జ్ఞానము చాలా శ్రేష్టమైందంట దేవుని వాక్యంలో. బంగారం కంటే శ్రేష్టమైంది, వెండి కంటే శ్రేష్టమైనది, అపరంజి కంటే శ్రేష్టమైనది, పగడముల కంటే శ్రేష్టమైనది. ఈ లోకంలో ఉండే ప్రతి విలువైన ఈ యొక్క వస్తువుల కంటే దేవుడు వజ్రము కంటే శ్రేష్టమైనది. కొన్ని వాక్యాలలో రాయబడింది జ్ఞానము వజ్రము కంటే శ్రేష్టమైనది. ఇట్స్ బెటర్ దెన్ డైమండ్. అన్నిటికంటే కాస్ట్లీ డైమండ్, వజ్రము అన్నిటికంటే చాలా విలువైనది ప్రియులరా. దానికంటే దేవుని జ్ఞానము, దేవుని తెలుసుకుంటే జ్ఞానము, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండడము, అది చాలా శ్రేష్టమైనది, చాలా విశేషమైనది. అలాంటి వాళ్ళంతా ధన్యులు అంటండి. విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దెన్ సిల్వర్, గోల్డ్, rubies, diamonds. Nothing wrong having them, nothing wrong acquiring them. But when you compare the knowledge and the wisdom and the understanding of God, these are all things are good for nothing in front of God's wisdom and knowledge. దేవుణ్ణి తెలుసుకునే విషయంలో, మనం జ్ఞానము తెలివి సంపాదించుకునే విషయంలో ప్రియులరా, ఈ బంగారము, ఈ వెండి, ఈ పగడములు, ఇవన్నీ ప్రియులరా దేనికి పనికిరావు, దానికి సరి సమానము కానిక. నాట్ ఓన్లీ దట్, ఆఫ్టర్ దట్ ఇట్ సేస్ వై షుడ్ వి లుక్ ఫర్ దట్? బికాస్ ఇట్ సేస్ ఇట్ విజ్డమ్ గివ్స్ లాంగ్ లైఫ్. ఆ తర్వాత చదవండి మా. దాని కుడి చేతిలో దీర్ఘాయువును. ఈ వాక్యములు దేవుని జ్ఞానం సంపాదించుకునేవారు ఎక్కువ కాలం బ్రతుకుతారంట. ఇట్ హ్యాస్ అ లాంగ్ లైఫ్ ఇన్ ఇట్స్ రైట్ హ్యాండ్. దట్ విజ్డమ్ హ్యాస్ అ లాంగ్ లైఫ్. Anyone who understands, who tries to find that wisdom, gains wisdom and knowledge, knowing God, they will live a long life. Afterwards, wisdom in his left hand, it has riches and honor. So wisdom can give us riches and honor. ధన ఘనతలు ఉన్నవి. దాంట్లో ధనం ఉంది, దాంట్లో ఘనతలు ఉన్నాయంటండి. ఇట్ గివ్స్ రిచెస్ అండ్ ఆనర్. మనకి ఈ లోకంలో గౌరవం కావాలి కదా. we need honor in this world. By knowing the word of God, by knowing, gaining the wisdom of God, by knowing more and more about God, that itself is honor. God will give us honor.
and he will give riches. Then afterwards, దాని మార్గములు రమ్య మార్గములు. దాని మార్గములు రమ్య మార్గములు. Wisdom can give us pleasant ways, very pleasant ways. రమ్యంగా, ఎంత రమ్యము, ఎంత pleasant. We say sometimes weather is so pleasant, atmosphere is very pleasant. కొన్నిసార్లు మనం అంటుంటాం కదా, వాతావరణం ఎంతో రమ్యముగా ఉన్నది, గాలి యొక్క వాతావరణం ఎంతో రమ్యముగా ఉన్నాయి, పరిస్థితులు ఎంతో రమ్యముగా ఉన్నాయి. సో when we gain wisdom, when we gain knowledge from God, when we seek Him, Bible says that also will give us a pleasant ways, రమ్య మార్గములు. Then దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాని త్రోవలన్నీ క్షేమకరములు. The ways of wisdom, they are all very safe. There is no danger. There is no future terror. క్షేమకరములు. By knowing God, by understanding Him, by understanding His word. చాలా క్షేమకరములు. దాని తర్వాత దానిని అవలంబించు వారికి అది జీవవృక్షం. దాన్ని అవలంబించు వారందరికీ అది జీవవృక్షం. జ్ఞానము, దేవుని తెలివి, దేవుని యొక్క వివేకము ప్రియులరా. knowing God, knowing Him, understanding His wisdom and knowledge, it says it has tree of life. They are embracing the tree of life. Jiva Vrikshamunu. We lost tree of life, the tree of life in the garden of Eden. ఏదైనా తోటలో జీవ వృక్షము, జీవ ఫలాన్ని మనం పోగొట్టుకున్నాం. Adam, instead of eating that fruit first, he ate the knowledge of good and evil fruit first. ఏదైనా తోటలో జీవ వృక్షములో జీవ ఫలము తినడం కంటే మొదటిగా ఈ యొక్క ఆదాము అవ్వలు ప్రియులరా ఈ యొక్క మంచి చెడు జ్ఞానమును అనుగ్రహించే ఈ యొక్క ఫలాన్ని తిన్నారు. So the tree of life and the fruit of life was forbidden. It has barred, it has been banned. వాళ్ళు తిన్న వెంటనే, ఆ యొక్క పండును తిన్న వెంటనే ప్రియులరా, the tree of life, the fruit of life was banned. ఎప్పుడైతే వీళ్ళు జీవవృక్షమును తినకుండా మంచి చెడుల జ్ఞానమును అనుగ్రహించి యొక్క తిన్నారో ప్రియులరా, ఆ యొక్క చెట్టు, ఆ యొక్క జీవవృక్షము జీవ ఫలాన్ని దేవుడు బార్ చేశాడంట, నిలిపివేశాడు. Now we have an opportunity to gain that again, the tree of life. ఆ యొక్క జీవ వృక్షము జీవ ఫలాన్ని మళ్ళా మనం పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చదవండి ఆ వాక్యము. ఆ జ్ఞానమును, ఆ యొక్క బుద్ధిని, దేవుని జ్ఞానమును అవలంబించు వారందరికీ అది జీవ వృక్షము. All those who embrace her, it's a tree of life. దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు. Those who finds them, those who catch hold of that wisdom, those who catch hold of that knowledge and understanding, Bible says they're all blessed. వాళ్ళంతా ధన్యులు. So Jesus Christ is our wisdom. God is our wisdom. He's the one who can give us wisdom. He's the one who can give us understanding. He's the one who has wisdom, the treasures of His wisdom and understanding. He Himself is that wisdom and knowledge. Therefore, we need to look and seek after it. యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, ఆయనలో జ్ఞానములు, ఆలోచనలు, వివేచనలు గుప్తములై ఉన్నవి. జ్ఞానమిచ్చువాడు ఆయన్నే. కాబట్టి ఆయనను తెలుసుకోవడము, ఆయన వాక్యాన్ని ఎరిగి ఉండడము, ప్రతిరోజు వాక్యం అనే ఈ యొక్క దేవుని యొక్క మాటలను ధ్యానించడము, అదే మన ప్రియులరా నిజమైన జ్ఞానము, అదే నిజమైన. వాళ్ళు ధన్యులంట. దాంట్లో జీవవృక్షం ఉందంట, దాంట్లో సమాధానం ఉందంట, దాంట్లో నెమ్మది ఉందంట, దాంట్లో ధన ఘనతలు ఉన్నాయంట, దాంట్లో క్షేమం ఉందంట, దాంట్లో దీర్ఘాయు ఉందంట. ప్రియుల, షుగర్ లేదు,
బీపీ లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు అని కొంతమంది గొప్పగా చెప్పుకుంటుంటారు. వాళ్ళు యూనో ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ సంథింగ్, కాకపోతే అది దీర్ఘాయువు లేని మాత్రాన వాళ్ళు దీర్ఘాయువు కలిగి ఉంటారని మనం అనుకోలేము. Some people, they boast saying, I don't have sugar, I don't have BP, I don't have any sicknesses. So we should not boast. That doesn't give us guarantee of long life. Maybe some people may be having some sicknesses, maybe sugar, BP, thyroid, other thing. They may live long because they have the true knowledge, they have a fear of God, they love God. So therefore, good health, bad health, sick people doesn't give any guarantee for a long life. ఆరోగ్యంగా ఉన్నాము, అనారోగ్యంగా ఉన్నాము, అలాంటి వాళ్లకు దేవుడి యొక్క లాంగ్ లైఫ్ లేకుంటే దీర్ఘాయువును ఆయన ఎప్పుడైనా వాగ్దానం చేయలేదు. దేవుని జ్ఞానమును, దేవుని యొక్క ఆలోచనలను, ఆయన వివేకములను సంపాదించుకున్న వాళ్ళందరూ ధన్యులు. We know in the book of Ecclesiastes, ప్రసంగిలో ప్రియులారా మనకు తెలుసు, Solomon was the one who was written that book. ఈ యొక్క ప్రసంగిని ప్రియులారా సాలొమోను రాశాడు. This Solomon, he studied, he had a lot of money, he had a lot of gardens, he had a lot of animals, livestock, he had a lot of gold. Many people used to come and give gold to him through ships. He had a colorful dresses, he had so many wives. Nothing on the face of the earth there was a person like Solomon. Solomon కంటే ఈ భూమి మీద ప్రియులరా అంత ధనవంతుడు, అంత జ్ఞానవంతుడు, అంత కలిగిన వ్యక్తి. ఆయనకు అన్నీ ఉన్నాయంటండి. ఆయనకు ఉద్యానవనాలు ఉండేవంట, పశువులు ఉండేవంట, బంగారం ఉండేదంట, ఆయనకు అన్ని రకాల పగడాలు ఉండేవంట, మంచి మంచి రంగురంగుల బట్టలు ఉండేవంట. ఆ సాలొమోన్, దట్ సాలొమోన్, when it comes to without God's knowledge, దేవుని జ్ఞానం లేకుండా, దేవుని తెలివి లేకుండా ఆ సంపాదన అంతా దేనికి ఆయన పోలుస్తున్నాడు చూడండి ప్రియులారా. సో ఫర్ వాట్ Solomon is comparing all those things. Book of Ecclesiastes 5:10, ప్రసంగి 5వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా. I'll read in English. Whoever loves money never has money enough. Whoever loves wealth is never satisfied with his income. This is too meaningless. చదవండి. ద్రవ్యమును అపేక్షించు, ద్రవ్యం అంటే డబ్బును సంపాదించువాడు, ఆశించేవాడు, ప్రేమించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. చూసారా ప్రియులారా? యు సీ, money, whoever loves money will never be satisfied with money. Whoever has a wealth will be never satisfied with his wealth, his income. So he says it's a waste. So money is waste. We need money. ఈ లోకంలో మనకు డబ్బు అవసరం, కానీ దాన్నే ప్రేమించి ఎప్పుడు దాని వెనుకనే ఉండడం ప్రియులారా, అది దేవుని బైబిల్ సేస్ ఇట్స్ a waste. 4 verse 4, same book of Ecclesiastes 4 verse 4. And I saw that all labors and all the achievement spring from man's envy of his neighbors, that this too is a meaningless, chasing nothing. Yes. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన నరులకు రోషకరణములన్నీ నాకు కనబడేది. ఇదియు వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలె ఉన్నది. అది గాని వ్యర్థమే. నరులను వేరే వాళ్ళ నుంచి, ఇరుగు పొరుగు వారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు, నేను కానీ సంపాదించాలా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నేను ఇల్లు కట్టుకోవాలా. We should not take a bad inspiration from our neighbors. He has built a house, I also should build a house. He has a property, I should also earn property. He has a bank balance, I should also have a lot of money. Solomon says everything is meaningless, meaningless, meaningless. 6 verse 2, 6వ అధ్యాయం 2వ వచనం.
God gives a man wealth, possessions and honor, so that he lacks nothing his heart desires. But God does not enable him to enjoy them, and the strangers enjoys them instead. This is meaningless. Okay? ఏమనగా దేవుడు ఒకనికి ధన సమృద్ధిని ఘనతను అనుగ్రహించెను. దేవుడు ఒకనికి ధనము సంపాదన అనుగ్రహించెను. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా, అతడు కోరినంత తక్కువ కాకుండా దేవుడు అతనికి ఇచ్చెను. ఆయనను అతడు దాన్ని అనుభవించుటకు దేవుడు అతనికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దాన్ని అనుభవించును. ఇది వ్యర్థముగాను, ఇది వ్యర్థము, గొప్ప దురావస్థ. ఒకరికి దేవుడు అనుకున్నప్పుడు కావాల్సినది, గాడ్ గేవ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మ్యాన్ నీడ్స్. గాడ్ గేవ్ హిమ్ riches, money, but Bible says God has not given ability for that man to enjoy. Other people will enjoy. వేరే వాళ్ళు అనుభవిస్తారు. This is also vanity, meaningless, waste. Chapter 2 verse 21. Same Ecclesiastes 2:21. ప్రసంగి 2:21 ప్రియులారా. ఒకడు జ్ఞానముతోను ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాసపడి ఇది కూడా వ్యర్థమే, అది గొప్ప చెడునే. For a man may do his work with wisdom, knowledge and with skill, and then he must leave all he owns for the someone who has not worked for it. This too is meaningless and great waste, vanity. ఒకడు సంపాదించి సుఖము అనుభవించాడంట, వేరే వాళ్ళు అనుభవిస్తారు. జ్ఞానముతో సంపాదించాడు, వివేకముతో తెలివితో సంపాదించాడు, కానీ అతడు దాన్ని అనుభవించాడు. వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తారంట, వేరే వాళ్ళు దాన్ని అనుభవిస్తారు. సో బైబిల్ సేస్ దిట్ ఇస్ ఆల్సో ఈజ్ అ వ్యానిటీ. అది కానీ వ్యర్థము వ్యర్థము వ్యర్థము. చాప్టర్ 2 verse 11. అప్పుడు నేను చేసిన పనులన్నీ అవన్నీ వ్యర్థమైనవి గాను. Yet when I surveyed all that my hands have done, he did a survey. Whatever Solomon did, again he surveyed whatever his wisdom and knowledge has done. And then it says, yet when I surveyed all that my hands had done, and I toiled to achieve, everything was meaningless. ప్రతి ఒక్కటి నేను చేసి నా జ్ఞానముతో నా తెలివితో చేసినవన్నీ నేను మళ్ళీ దాన్ని సర్వే చేసినప్పుడు, దాన్ని మళ్ళా నేను తిరిగి సమీక్షించినప్పుడు అవి నాకు వ్యర్థముగా కనబడింది. ప్రియులారా, I can show you many references. Bible says all the worldly things is meaningless, useless, vanity. ఈ లోకంలో మనం సంపాదించుకున్నది, మనకున్నదంతా ప్రియులారా వ్యర్థము వ్యర్థము, పనికిరానివి, వేస్ట్ అని దేవుని వాక్యంలో చాలా స్థలాలలో రాయబడింది. కాబట్టి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, మనం ఈరోజు నేర్చుకున్న సత్యం ఏంటంటే ప్రియులారా, మనము ఈ యొక్క దేవుని వాక్యమును, దేవుని జ్ఞానమును, దేవుని వివేచనను మనం సంపాదించుకున్నట్టు ప్రయత్నించాలి. వీ నీడ్ టు ఎర్న్ దట్ విజ్డమ్, దట్ నాలెడ్జ్ which comes from God, which is by God, will be given by God, and that knowledge God himself. దేవుడే జ్ఞానిగా ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానమును మనం సంపాదించుకున్నట్టు ప్రయత్నం చేయాలా. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ జ్ఞానము దేవుని తెలుసుకోవడము, దేవుని వాక్యము చదవడము, దేవుని యొక్క వాక్యమును అవలంబించడం, దాన్ని పరిపాలించడము. మనము ప్రియులరా ఇంకా ఎక్కువసేపు వాక్యం చదవడము, దాంట్లో ఎదగడము, అదే నిజమైన జ్ఞానము,
అదే నిజమైన వివేకం. దేవుడు అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మే గాడ్ హెల్ప్ us that we may receive all the true wisdom and we may seek for the true wisdom and knowledge. May God bless us. Amen. Let us pray. Father, once again we thank you for this wonderful evening, for speaking to us about this wisdom and knowledge. ఈ జ్ఞానముల గురించి, ఈ వివేకం గురించి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. It is precious than silver, it is more valuable than gold, it is more valuable than Lord rubies. నాయనా, నీ యొక్క జ్ఞానము తెలిసి తెలివిని సంపాదించుకోవడం నీ యొద్ద నుంచి, నాయన నిన్ను వెతకడము, అది వెండి కంటే శ్రేష్టమైనది, బంగారం కంటే విలువైనది, పగడముల కంటే అది ప్రభువా ప్రశస్తమైనది. దాంట్లో జీవము, ఇట్ హ్యాస్ అ లైఫ్ ఓ లార్డ్, ఇట్ హ్యాస్ అ లార్డ్ హానర్ అండ్ ఇట్ హ్యాస్ అ లైఫ్ ఆఫ్ ఫాదర్. దాంట్లో ధన ఘనతలు కలవు ప్రభువా. ఇట్ హ్యాస్ అ రిచెస్, దాంట్లో నాయన సమృద్ధి కలదు. ఇట్ హ్యాస్ అ పీస్, దాంట్లో సమాధానం కలదు. ఇట్ హ్యాస్ అ లార్డ్ హ్యాపీనెస్, దాంట్లో సంతోషము కలదు. ఇట్ హ్యాస్ అ ట్రీ ఆఫ్ లైఫ్, ఆ యొక్క జ్ఞానములో జీవ వృక్షము కలదు. ప్లీజ్ హెల్ప్ us that we may gain, Lord, your wisdom and your knowledge. నీ తెలివి, నీ జ్ఞానం మేము సంపాదించుకుంటూ సాయం చేయండి. Father, thank you so much, Father, that in him, in you, all the true wisdom and knowledge is hidden, oh Father. అవును నాయన, మీలో సర్వ జ్ఞానములు సంపదలు నాయన దాగి ఉన్నాయి. హెల్ప్ us to seek only you and your grace. మేమందరం నిన్ను, నీ జ్ఞానాన్ని వెదిగే కృపను దాయిచ్చు. బ్లెస్ ఎవ్రీవన్ whoever is listening to this word of Father. నాయన, నీ యొక్క వాక్యాన్ని వినే ప్రతి బిడ్డలను మీరు పేరు పేరున దీవించమని మేము ప్రార్థిస్తాం. అండ్ హెల్ప్ ఆల్ ఆఫ్ us to receive and seek for that wisdom. మేమందరం ఆ జ్ఞానం కొరకు వెదికే కృపను మాకు దాయిచ్చు. అండ్ we know when we seek, you are going to give, O Lord. మాకు తెలుసు ప్రభువా, మేము దాన్ని వెతికినప్పుడు మీరు మాకు అనుగ్రహిస్తారు నాయన. బ్లెస్ ఎవ్రీవన్ whoever is listening. నాయన, ఈ యొక్క బైబిల్ స్టడీకి అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని దీవించు. We pray for our country, we pray for all the people. మా మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాము, మా దేశం గురించి ప్రార్థిస్తున్నాము. ప్లీజ్ డెలివర్ ఎవ్రీబడి ఫ్రమ్ దిస్ కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి. గివ్ లార్డ్ యువర్ గ్రేస్, లెట్ యువర్ హీలింగ్ మే బి సెంట్ టు ద హోల్ వరల్డ్ లార్డ్. ప్రపంచమంతట్లో మీ స్వస్థతను మీరు పంపండి. అండ్ ఎవ్రీబడి మే రిసీవ్ యువర్ హెల్ప్. ప్రతి ఒక్కరు మీ ఆరోగ్యాన్ని పొందుటకు సాయం చేయండి. We remember all the people who are, Lord, families who are dead, oh Father. ఎవరైతే కుటుంబస్తులను చనిపోయిన పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ ఆదరించండి. Comfort every families who lost their loved ones in this coronavirus, oh Lord. ఈ కరోనా వైరస్ మూలంగా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటి కుటుంబాలను తండ్రి మీరు ఆదరించండి. అండ్ లెట్ లార్డ్ యువర్ హీలింగ్, లెట్ లార్డ్ హీలింగ్ మే కమ్ త్రూ యువర్ గ్రేస్. మీ యొక్క కృప ద్వారా స్వస్థతను మీరు పంపమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In Jesus' precious name we pray, Father. Amen. May the grace of the Lord Jesus and the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సావాసం మనందరికీ సదాకాలము తోడేను గాక. ఆమేన్. God bless. Praise the Lord.